వాళ్ళు జైల్లో ఉన్నారు, फिर भी दुखी नहीं है, అయినప్పటికీ దుఃఖంలో లేరు. इसीलिए गा रहे हैं, అందుకే వాళ్ళు పాటలు పాడుతున్నారు. इसीलिए गा रहे हैं, వాళ్ళు పాట పాడుతున్నారు, इसीलिए गा रहे हैं। అందుకనే వాళ్ళు పాటలు పాడుతున్నారు. लोग जेल में नहीं है, चर्च में है, तो भी नहीं गा रहे। కొంతమంది జైల్లో లేరు, చర్చిలోనే ఉన్నారు, అయినప్పటికీ వాళ్ళు పాటలు పాడరు. आप जेल में है, మీరు ఏమైనా జైల్లో ఉన్నారా? 2-3 लोग गा रहे हैं, बाकी सब लोग వాళ్ళు ఎవరో పాడుకుంటుంటారు, మేము చేతులు కట్టుకుని అట్లా కూర్చుంటాం, అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటాం. वो पंखे कितने, ఏంటి ఫ్యాన్లు ఎన్ని ఉన్నాయని మొత్తం లెక్క పెడతా ఉంటుంటారు. अगर आपके अंदर आनंद है, నీలో ఆనందం ఉన్నట్టయితే आप कहीं भी हैं, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా आप गाएंगे, నువ్వు పాటలు పాడతావు, आप गाएंगे, నువ్వు పాటలు పాడతావు, आप गाएंगे। పాటలు పాడతావు. अगर आप दुखी नहीं हैं, నువ్వు దుఃఖం లేకపోతే, आनंद आपके अंदर है, నీలో ఆ సంతోషం ఉన్నట్టయితే कैसे पता चलेगा? ఎలా తెలుస్తుంది? वो बहन लोग गाएंगे और आप आराम से सुनेंगे। సిస్టర్లు పాడుతూ ఉంటారు, మిగతా వాళ్ళు శ్రద్ధగా వింటుంటారు. गा रहे हैं, వాళ్ళు పాడుకుంటారులే, गा रहे हैं, వాళ్ళే పాడుకుంటారు, गा रहे हैं, వాళ్ళే పాడుకొని गा रहे हैं, వాళ్ళు పాడుతుంటారు. ఎంత और हम चुप करके बैठे हैं। మనం మాత్రం నోరు తెరవని మౌనం. इसका मतलब आनंद हमारे अंदर దాని అర్థం ఏంటంటే నీ ముఖాన ఆనందం లేదు, नहीं है। లేదు లేదు. आनंद है, ఆనందం ఉందా? आनंद आपके अंदर है। నీలో ఆనందం ఉన్నదా? है क्या नहीं? అసలు ఆనందం ఉన్నదా లేదా? क्या हो गया? ఏమైంది? ఆనందం ఉందా లేదా? గట్టిగా చెప్పండి. हाँ, कितने लोग आनंद से भरे हुए हैं? మీరు ఎంతమంది ఆనందంతో సంతోషంతో నింపబడ్డారు? कठिन समय में भी आनंदित रहिए। కఠిన కష్టకాలంలో కూడా సంతోషంగా ఉండాలి. जब आप हमेशा आनंदित रहेंगे, మనం ఎప్పుడైతే ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటామో शैतान रोता रहेगा, शैतान रोता रहेगा। సైతాను ఏడుస్తా ఉంటాడు, వాడు ఏడుస్తా ఉంటాడు. कितने लोग शैतान के मित्र हैं? సైతాన్ని ఎంతమంది ఏడిపేయాలనుకుంటున్నారు? మీరు हाथ उठाओ। చేయొద్దండి. మీరు ఎంతమంది సైతాన్ని ఏడిపేయాలనుకుంటున్నారు? మీరు నవ్వుతా ఉంటే వాడు ఏడుస్తూ ఉంటాడు, అందుకని మీరు నవ్వుతా ఉండాలి. शैतान के मित्र हैं, दोस्त हैं। సైతాను స్నేహితులు ఎవరో చేయొద్దండి, సైతాను స్నేహితులు అందరూ చేయొద్దండి. एक भी नहीं। ఒక్కరు కూడా లేరా? हालेलुया। హల్లెలూయా. जब आप हमेशा आनंद से भरे रहेंगे, ఎప్పుడైతే మీరు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందిస్తూ ఉంటే शैतान हमेशा रोता ही रहेगा। సైతాను ఎల్లప్పుడూ ఏడుస్తూనే ఉంటాడు. शैतान आपके अंदर खुशी आनंद को खत्म करना चाहता है। సైతాను నీలో ఉన్న ఆనందాన్ని సంతోషాన్ని నాశనం చేయాలని వాడు కోరుకుంటాడు. प्रेरितों के काम अपोस्तल कार्य चैप्टर 5 वर्स 41। 5:41 అపోస్తల కార్యం చూడండి. यहाँ पर प्रेरित लोग हैं ఇక్కడ అపోస్తలులైనటువంటి వారు और उनको धमकाया गया है, వారిని బెదిరించడం జరిగింది, उनको डराया गया है వారిని భయపెట్టారు. और उनको महासभा के सामने खड़ा किया गया है, మహాసభ ఎదుట తీసుకెళ్లి నిలబెట్టారు. उनको अपमानित किया गया है, उनको बेइज्जती हुआ है, इंसल्ट हुआ है వారిని అవమానపరిచారు, అందరి ముందు అగౌరవపరిచారు, और उनको मारा और पीटा गया है। వారిని కొట్టారు, హింసించారు. 41 में क्या लिखा है? 41 అపోస్తల अपोस्तल कार्य चैप्टर 5 वर्स 41। 5:41 ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములో ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండేది. हालेलुया। హల్లెలూయా. 41 भी पढ़ दिया और 42 भी पढ़ दिया।
दोनों पढ़ दिया। రెండు చదివాక ओके, ये बहन बहुत अच्छी है। बोलिए बोलिए। ఈ సిస్టర్ గారు మంచి సిస్టర్. हाँ, एक के साथ एक फ्री, गेट बाय वन। ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు ఒక వచనం చెప్తే రెండో వచనం ఫ్రీగా చదివేస్తుంది. हालेलुया। హల్లెలూయా. ये अपमानित किए गए हैं, ये इनका बेइज्जती किया गया है। వాళ్ళు హింసించబడ్డారు. लेकिन वो कहते हैं, అయితే వాళ్ళు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు हम यीशु के नाम के कारण अपमानित होने के योग्य तो ठहरे। हमको किसी ने अगर बेइज्जती किया है तो धन्यवाद धन्यवाद धन्यवाद, यीशु के कारण हमारा बेइज्जती हुआ। యేసు నామాన్ని బట్టి నింద పాలవటానికి యోగ్యులుగా మేము ఎంచబడ్డాం కాబట్టి అందుకోసం మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని. अगर कोई यीशु के नाम के कारण आपका बेइज्जती करता, आपका इंसल्ट करता है, आपको टॉन्ट मारता है, आपको बुरा बोलता है, तो आपको क्या करना है? యేసు నామాన్ని బట్టి ఎవరైనా మిమ్మల్ని అవమానపరిచినా, మిమ్మల్ని ఎవరైనా హింసించినా, మీ గురించి మీ నింద మోపి మీ మీద అబద్ధంగా ఏదైనా మాట్లాడినా మీరు చేయాల్సిన పని ఏంటి? आपको दुखी होना है, ఆడవాళ్ళు దుఃఖపడాలా? परेशान होना है। ఏడ్చి దుఃఖపడాలా? आप रोड पे चर्च आ रहे हैं, रोड पे चर्च आ रहे हैं, चलते हुए రోడ్డు మీద నడుచుకుంటా చర్చికి వస్తున్నాం और అనుకో. कोई आपको टॉन्ट मार रहा है, ఎవరో వెనకండి నిన్ను మీద देखो चर्च वाले हैं, వీళ్ళు ఎవరో చర్చి వాళ్ళు వెళ్తున్నారు, ప్రార్థనలు వెళ్తున్నారు అని నిన్ను గురించి అవమానంగా మాట్లాడారు అనుకో, आपको परेशान नहीं होना है। నువ్వు దాని గురించి బాధపడనక్కర్లా. वो यीशु के नाम के कारण యేసు నామాన్ని బట్టే నువ్వు అవమానాన్ని భరిస్తున్నావు. उनका इंसल्ट किया गया है, వాళ్ళు అవమానపరిచారు, उनको टॉन्ट मारा गया है, వాళ్ళు నిన్ను అవమానపరిచారు, उनको बुरा बोला गया है। వాళ్ళు నీ గురించి చెడుగా क्या చెప్పారు. उन्होंने प्रचार करना बंद कर दिया? వాళ్ళు ఏమన్నా ఆపేశారా? వాక్యం చెప్పడం మానుకున్నారా? क्या उन्होंने कहा कि अब हम प्रचार नहीं करेंगे? లేదు ఇంక వాక్యం చెప్పాలని ఆగారా? क्या उन्होंने कहा अब हम आगे से यीशु के बारे में बात नहीं करेंगे? ఇక మీదట యేసు గురించి ఇక మేము మాట్లాడాలని అనుకున్నారా? ऐसा नहीं लिखा है। లేదు, అలా కాదు. सिस्टर धन्यवाद, आपने पहले से वचन पढ़ दिया। ముందుగానే నువ్వు ఆ వాక్యాన్ని చదివేశారు, మీకు వందనాలమ్మా. 42 हम बाद में पढ़ने वाले थे। 42 కూడా తర్వాత చదవాల్సింది ముందే लेकिन वो చదివేశారు. प्रतिदिन मंदिर में और घर घर में जाकर यीशु के बारे में बात करने लगे। ప్రతి దినము ఇంటింటకి వెళ్ళిపోయి సువార్త బోధించడం మొదలు పెట్టారు. वो रुके नहीं है। వాళ్ళు ఆగలేదు. भाई साहब किसको ढूंढ रहे हो? भाई साहब किसको ढूंढ रहे हो? बोलो बस, ఎవరు కావాలయ్యా? किसको ढूंढ रहे हो? ఎవరు కావాలా? కలకు